ఏంటండి, ఏం జరగకుండానే చెమటలేంటి? చెమటలు కాదే, పంచి తడిసిపోతుంది ఇక్కడ. శోభనం అంటే నేను భయపడాలి కానీ మీరు భయపడ్డవేంటండి? పాలు తీసుకోండి. నా బతుకే ఫ్యాక్షన్ పాలు అయిపోయింది. ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నారు? అవేం మాట్లాడి? మీ అయ్యా ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, అదెవరితో లేడు అదో పెద్ద ఫ్యాక్షనిస్టు. మీరు చంపుకోకుండా మధ్యలో నన్ను చంపుతానంటే నేనే పాపం చేశాను. ఎందుకండి భయపడతారు? మా నాన్న ఉన్నాడుగా. ఎందుకు? నీకు రెండో పెళ్లి చేయడాక? రామరామా అలా అంటారేంటండి? అసలు ఏం జరిగిందో ఒక్క రీల్లో చెప్పవే. మాది కడప జిల్లా దగ్గర వేంపల్లె అనే ఊరు. ప్రతి ఊరికి ఒక్క గుడి ఒక్క బడి ఉంటే మా ఊరికి మాత్రం 2 గుళ్ళు 2 బళ్ళు. ఒక గుడి మా నాన్న కట్టిస్తే రెండోది ఆదికేశవమ్మ కట్టించింది. దీపమ్మ, ఈ గుడి మంద కాదు, ఆదికేశవమ్మ కట్టించింది. మన గుడి అటువైపు ఉంది దీపమ్మ. అలా ఊరు రెండుగా విడిపోయి ఫ్యాక్షనిజం నివురు కప్పిన నిప్పులా ఉన్న టైంలో నేను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఊళ్ళోకొచ్చాను. ఆగాగు, నువ్వు చెప్పేది నేను నమ్మను. డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి మొత్తం చూసి వచ్చేస్తాను. ఆడవాళ్ళ అబద్ధం చెప్తే అతికినట్టు చెప్తాను. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను వచ్చాను. నాతో పాటు మీరు చూడండి. దుంపలు తెగ వంకాయలు బెండకాయలు దొండకాయలు పెట్టుకోవాల్సిన ఒడిలో బాంబులు పెట్టుకున్నారేటి? అర్చన చేయించండి. అలాగేనమ్మా. నక్షత్రం గోత్రనామాలు చెప్పండి. మూల నక్షత్రం, కమండల గోత్రం. నాన్న పేరు బుల్లిరెడ్డి. సర్వోపచార పూజాన్ సమర్పయామి. హరయే నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. సౌభాగ్యమస్మై దత్తాయాగాస్వం విపరేదన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. గుడికొచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవాలని మీ నాయన చెప్పలేదా? బాంబులేయడం కాదు, బొట్టు పెట్టడం కూడా తెలుసు. లేడీ సెంటిమెంట్. ఈ వీరభద్రుడి ఢమరుకాన్ని మోగించిందంటే అదెవరైనా సరే ఓటేసేదాకా వదని. చాలా తప్పు పని చేసినావమ్మా. మన శత్రువు ఉందని తెలిసి గుడిక నువ్వు ఆ గుడికి పోయినావంటే నా తల తీసేసినట్లు అయిపోయా. నాన్నా, ఈ పగలు ప్రతీకారాలు చూడకూడదనే బాబాయ్ నన్ను అమెరికాలో చదివించాడు. మీకివే ముఖ్యం అనుకుంటే నేను హైదరాబాద్ వెళ్ళి
బాబాయ్ దగ్గరే ఉండిపోతాను. నీకు తెలియదమ్మా, ఆ ఆదికేశవమ్మ బొట్టు పెట్టి పంపినాదంటే అది నన్ను హెచ్చరించనీకే. ఏది ఏమైనా మన జాగ్రత్తల్లో మనం ఉండాలా. నీకు పెళ్లి చేసి నువ్వు అత్తగారింటికి పోయేదాకా నువ్వు బాబాయ్ ఇంట్లో ఉండడం మంచిది. ఇంకా పోయి రెస్ట్ తీసుకోపో. కాలు కింద బాంబు పెడితే వెతుక్కోవడానికి అరగంట పడుతుంది. నీకెందుకు మామ ఈ ఫ్రాక్షనిజం? ఓంకారనాదా అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపాన సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము భ్రష్టురాలా, వాడు చేయేస్తే ఊరుకుంటావా? మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పను. వద్దులే, నేను వెళ్ళాక అప్పుడు స్టార్ట్ చేయే. నమస్కారం అయ్యా. ఏమిరా బాగుండావా? బాగున్నానయ్యా. అవును, నెల నెల నీకు బియ్యం పంపిస్తానంటే చేస్తానయ్యా. మీ దయ వల్ల తిండికి దిగులు లేదయ్యా. నా దిగులంతా ఈడికి పెళ్లి చేయాలని. నువ్వు ఉండరాయ్. ఆ రాములమ్మనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే సరిపోతుందే. నా తుండు వాయి అమ్మేమో ఆదికేశవనికెంబడి కత్తి పట్టుకొని తిరుగుతాండాది. ఈ ఆడవాళ్ళందరూ అన్న చూసుకొని అది రెచ్చిపోతాండాది. సర్లే, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు, అన్ని నేను చూసుకుంటా. పో ఇంకా పో. వస్తానయ్యా. ఏమబ్బా ఆట అప్పుడే అయిపోయినా? ఏమమ్మా ఇంత బిర్యానీ వచ్చేసినావు? ఆట అప్పుడే విడిచిపెట్టినారా? ఏం లేదు నాన్న, కొంచెం అన్నీసే ఫీలింగ్. చెప్పు, అంతే. నీ మీద చేసాను చెప్పు. వెళ్ళిపోతున్నాడు ఇది. రేపు యాదైనా మంచి సీమ సినిమా ఏమని ఆ ప్రొపరేటర్ గారికి నేను చెప్పినానని చెప్పు. అమ్మొక్కతే చూస్తాదని చెప్పు.
నా కూతురు మీద చెయ్యేసినోడు కటికి పోవాల్సిందే. మన అమ్మి మీద ఎవడు చెయ్యేసినా ఇంతే దొరుకుతుంది. ఇసి పారేయండి. గుడికొచ్చిన నీ కూతురికి బొట్టు పెట్టి పంపించిన నువ్వు నా చెల్లెలి బొట్టు చెరిపేస్తావా? అది కేశవమ్మ, నీ మరిది చెయ్యేసినటిది నా కూతురు మీద కాదు, నా పరువు మర్యాదల మీద. ఏందిరా నీ పరువు మర్యాదలు? మీసం ఉన్నాడు మోసం చేసి చంపడు, రోషం ఉన్నాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకోడు. చెయ్, నువ్వు ఆ మగాడివేనా? అది కేశవమ్మ. రెడ్డి, వేట కుక్కల్ని తరిమి తరిమి కొట్టిన కుందేల్ని సాకిన వంశంలో పుట్టిందానిరా. నీ అరుపులకి నేను భయపడ్ను. పులివెందుల పూల అంగళ్ళలో పెట్టుకుందావా? రెడీ. కడప 7 రోడ్డుల్లో చూసుకుందావా? రెడీ. కర్నూలు కొండారెడ్డి బురుజా? రెడీ. అనంతపురం శ్రీకంఠం సర్కిల్లో చూసుకుందామా? రెడీ. చిత్తూరు ఎంఎస్ఆర్ సెంటర్ లోనా? రెడీ. సీమలో యా జిల్లా అయినా, యా మండలం అయినా, యా తాలూకా అయినా, యా ఊరైనా రెడీ రెడీ రెడీ. నువ్వు బాంబులతో వస్తే నేను కత్తులతో వస్తా, నువ్వు కత్తులతో వస్తే నేను వట్టి చేతులతో వస్తా. అదిరా పౌరుషం అంటే. మధ్యలో మాట్లాడుకు. కొడవలితో కాదురా, కొప్పుతో అడ్డంగా నరికేస్తా. నా తుండేం కాదు, పూసలోళ్ళ కాడ 30 రూపాయలకు కొని కొప్పులో ముడిచి రేటిని సవరానికే ఇంత రోస ఉంటే, పుట్టి పెరిగి నేటి మీసం మీద నిమ్మకాయలు కాదే గుమ్మడికాయలు నిలబెట్టినటి వంశం నాది. నాకెంత రోసం ఉండల్లా. ఆడిదానివి కాబట్టి ఇడిచిపెట్టాడా? పోయిరికి తిరిగి ఆపండి. ఏం బుల్రెడ్డి, ఏ ఆదికేశవమ్మ, ఎందుకు వచ్చిన గొడవ మీ ఇద్దరి మధ్య? మీ ఇద్దరి వల్ల ఊరు వలకాడైపోతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. ఊరు మంచి కోసం నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఒక గ్రూపు ఊళ్ళో ఉంటే రెండో గ్రూపు ఊరు వదిలిపెట్టి 1 సంవత్సరం పాటు వెళ్ళాలా? నేను పోను. మీరెవ్వరూ వెళ్ళొద్దు. మీ అందరినీ తడా కింద జైలుకు పంపిస్తాను. ఏం రెడ్డి, నీకు ఇష్టమేనా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏ విషయం త్వరగా చెప్పండి. బొమ్మ పడితే ఆదికేశవమ్మ, బొరుసు పడితే బుల్రెడ్డి ఊరు వదిలిపెట్టి వెళ్ళాలా? ఓకేనా? ఏమ్మా, ఓకేనా? అన్నా అన్నా, ఏమిరా? అమ్మాయి గారి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటాం మంచిది కాదన్నా. హైదరాబాద్ బుచ్చిరెడ్డి ఇంటికి పంపిద్దామన్నా. ఒప్పుకోన్నా? అక్క, బుల్రెడ్డి సిటీకి వెళ్ళి దీపకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చే అల్లుడిని మనం గాని వేసేసామనుకో, కూతురు విధవవుతుంది, మన పగా తీరుతుంది. ఒప్పుకో అక్క. ఓకేనా? ఆ కారణంగా మేము సిటీకి వచ్చి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. వామ్మో, ఇన్నిటికి కారణం నువ్వా? మిట్ట మధ్యాహ్నం లెగితే ఏ ప్రాబ్లమ్స్ లేదనుకున్నానే. ఎంత పెద్ద ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉందని నాకు తెలియదే. దీపా దీపా దీపా, ఎన్ని డ్రీమ్స్. ఓ అందమైన ఉదయం, 7G బృందావన్ కాలనీ, ఓ అమ్మా నాన్న, ఓ పాపా బాబు, స్కూల్ బస్సు, నువ్వు నేను. కట్ చేస్తే అంత కలగానే మిగిలిపోయింది. నా ఇంటికి వచ్చి దీపం పెడతాం అనుకున్నాను, కానీ నా ఫోటోకే దీపం పెడతాం అనుకోలేదే. దీపా 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 దీపా, ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. దీపా, మీరు అనవసరంగా
ఏవేవో ఊహించుకోకండి, పడుకోండి. నువ్వు పడుకోవే, నేను ఇప్పుడే వస్తాను. అన్నా పడుకుంటామన్నా. ఎత్తగొట్ట కప్పు నా కొడక అందుకుంటే ఆ ఆదికేశవమ్మ అల్లుని తల నరికి కూర్చోబెట్టదిరా. లే పుట్లన్నీ ఆర్పి గుడ్లార్పకుండా కాపలాగా ఎల్లా వరి వరి. ఎంత దాగిన ఎక్కదేవరిది ఎవరిది? ఆదికేశవం వచ్చినట్టున్నదిరా. అల్లుడు నువ్వా? అవును మాయా, నేనే. ఏమల్లుడు అర్ధరాత్రి ఇట్లా వచ్చినావు? ఏం లేదు, బాగా దాహంగా ఉంది. అర్థమైనది వేసుకో. అల్లుడు గారికి ఒక గ్లాస్ తీసుకురా. గ్లాస్ వద్దు, డైరెక్ట్ బాటిలే. అట్టే కొడతావా? మొత్తం ఆయన అల్లుడు గారు బాగా ఎక్కినట్టున్నది. కొంచెం ఇది మా పర్సనల్ మ్యాటర్. ఎవరైనా అడ్డొచ్చాడా సభ్యతను ఎరా అల్లుడు. నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు, మొత్తం నేను చూసుకుంటానని చెప్పి నాకు పెళ్లి చేస్తారా? ఎర్ర నువ్వు చూసేది కరెక్ట్ టైంకి వచ్చినావురా. అల్లుడు ఏమో చెప్తాడంట, చెప్పించుకో. ఏంటల్లుడు? ఎరా బుచ్చిరెడ్డి, నా భుజం మీద చేసి ఎంతో ఎటకరంగా బాబు నీకు ఈ సంబంధం ఓకే కదా అని నాకు పెళ్లి చేస్తారా? రారా వేణమావా, నీ మేనల్లుడు నేను ఒక్కడే కలవరిస్తాడు. ఏమో కనుక్కో. నిద్రలో కూడా నా పేరే కలవరిస్తాడు. నేనంటే అంత ప్రేమ వాడికి. ఈస్ట్ వెస్ట్ నుంచి ది బెస్ట్ బ్యాండ్ మేడం అని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎంకరేజ్ చేసి నా పెళ్లి చేసావు కదరా నీ శీతల కరగా. మారిపోయేవాళ్ళు. What happened, guys? Any problem? రారా పియేరా, రాను ఒక్కరే తక్కువైనావు. కరెక్ట్ టైంకి వచ్చినావు. రారా అల్లుడు, వాడిని గుడుకోక ముందు పెట్టుకో. నేను ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఓబామాలా ఎంటర్ అయిపోయి ఎనీ ప్రాబ్లం ఉంటావా? ఏంటండి అందరిని కొడుతున్నారు? నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. నిన్ను కొట్టాలా? అమ్మో, ఇంకేం కొడతావు?
కోలాటాన్ని పంచా తీపిలంచం మీకై దాచి ఉంచా బిడియపు తలుపులు ముయ్యాలి తడి తడి ముడుపులు ఇవ్వాలి తపనలు తహతహలాడాలి సగములు ఒకటిగా చేయాలి నా ఈడుని తోడు కాపాడుకోవాలని ఆశ దోశ చల్లగాలే రేపేనమ్మో తాపం నీ శ్వాసతోనే వేసే రాధా ధూపం వద్దంటూ మళ్ళీ హద్దు పద్దు దాటి వాటేసుకున్న చేసే నన్నే లూటి నడుముక పిటికెడు సన్నాయి తెలియని స్వరములు ఉన్నాయి తగలక తగిలేను నీ చేయి నరములు నస పెడుతున్నాయి జోహారు జోహారు నీ జోరు చూపించరా రాజా ఆజా రా 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 రమ్మంది రేయి కావాలంటుంది హాయ్ ఏదో గమ్మత్తు చేయి మగరాయుడా మల్లెపూలు తెల్ల చీర కోరాయిని చేరిక బుగ్గపండు సిగ్గు చెండు అల్లాడి చల్లారి తెల్లారి పోనీయక రా 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 రేయ్ బండి తీయండి రా అమ్మో వీళ్ళు రేయ్ రామకృష్ణ ఉత్తి రామకృష్ణ కాదు తెనాలి రామకృష్ణ. ఇదేంట్రా ఇంతమంది దిగుతున్నారు? అయ్యగారి మీద కళ్ళు పడితే కళ్ళు పీకేస్తా, అయ్యగారి మీద చెయ్యి పడితే చెయ్యి తీసేస్తా, అయ్యగారి మీద కాలు పడితే కాలు తీసేస్తా. పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అన్నట్టుందిరా. కొంచెం ఫోర్స్ గా చెప్పండి రా, భయపడి పారిపోతారు. కత్తులు తీయండి రా. కత్తులు మర్చిపోయాం అయ్యగారు, పరిగెత్తండి. పోయినాడే అయితే ఏంటక్క మన వదలకూడదు. చీపాడు మగాళ్ళ దొడ్ల గాడోళం ఎట్లా పోతాం? వచ్చే రాములమ్మ, నువ్వు సీమల పుట్టుంటే చీరా జాకెట్ వేసుకొని ఉంటే రండి లోపలికి, లోపలికి రండి. రేయ్ ఉచ్చదొడ్లో దాక్కొని కాదురా, ఒక్కడుగు ముందుకేసి మాట్లాడు, తొలకై లేచిపోద్ది. అమ్మా దమ్ముంటే మీరే 2 అడుగులు ముందుకేయండి, చూసుకుందాం. వద్దక్క, ఏటకొడవలు నాటు బాంబులు చూసిన కళ్ళతో వాడి రూపాన్ని చూడలేవక్క. ఏందే ఆ రామకృష్ణ ప్రాణాలు తీసినారా? ఊరుకో అక్క, ఈడ సిగ్గుతో మా పానాలు సితికిపోతాండ్లా. ఏమైందే? మనూళ్ళో మగాళ్ళు వంకలోకి, ఆడవాళ్ళు డొంకలోకి పోతారు. సిటీలో ఏందక్క పక్క పక్కనే పోతాన్నారు. చిచి, వాడు సులభందొడ్లకి గేదెలా దూరాడక్క. నువ్వు గాని ఓ మాట చెప్తే. అరచి దొడ్డిదారిన సంపడాలు, దొడ్లో ఏసేయడాలు సీమోళ్ళం చెయ్యం. ఇయాల్టి కొదిలేయండి, రేపు చూసుకుందాం. సరే అక్క, రండే, నీ సంగతి రేపు చూస్తా. అర్జెంటుగా ఆపు.
వెళ్ళాను. వామ్మో, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. ఈడొస్తానండి. సమ్మగా ఉంది. లక్కీగా బాత్రూంలో కూడా ఎవరు లేరు. దురద తగ్గిందా? గోకొని సెకండ్ ఇస్తా తీసుకొని ఈడ సర్కారు ఈడికి నల్ల డ్రెస్. ఏంట్రా వీడు చంపుతున్నాడు. ఈ బాధుడు అన్న ఇదే ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. పదండి. అన్నా ఏంటన్నా? అన్నా వేప చెట్టుకి పాలు కారుతున్నాయంటే నమ్మలేదు. గణపతి పాలు తాగుతున్నాడంటే నమ్మలేదు. కానీ నువ్వు లోపల నుండి బయట గుళ్ళం పెట్టుకున్నావే. నువ్వు పురుషుడు కాదన్నా, మహాపురుషుడు అన్నా. నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడవే. ఆడిని అర్థం చేసుకునేది కూడా నువ్వు ఒక్కడవే. చలో. హలో అల్లుడు, యారున్నావు? నేనే మావయ్య, ఆఫీస్ లో ఉన్నాను మావయ్య. పొద్దున్న పోయినావు, ఇయ్యాలకేం చేశావు? సులభ్ క్యాంపస్ లో మీటింగ్ ఉంటే వెళ్ళాను. మాయమ్మా, అంత పెద్ద మీటింగ్ పోయినావా? బాగా అలసిపోయి ఉంటావే. అవును. సర్లే, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు. ఆఫీసులు అన్ని ఏర్పాటు నేను చూసుకున్నా. ఏం చూసుకున్నావు? బాంబు పెట్టా. బాంబా? మావయ్య ఆఫీస్ లో బాంబు పెట్టాడట. అది చెప్దామని వచ్చాను బాసు. ఆఫీస్ లో బాంబులేండి మావయ్య. నీకు తెలియదు అల్లుడు, ఆ జిత్తులు మారిది నిన్ను లేపేయనీకి మన ఆఫీసులోనే ప్లాన్ చేసి ఉంటాది. అలాగే అది మన ఆఫీసులో కడుగు పెట్టంగానే లేపేయనీకి నేను ఆడ బాంబు పెట్టించిన. అవులే, ఆ కర్రెడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ ఒక్క తూరి వానికి ఫోని. హలో బుల్రెడ్డి గారు, మీకేం సంబంధం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. ఏందిరా నువ్వు చూసుకునేది? నా తుండు నీ జోబిలోనే బాంబు పెట్టా, చూసుకున్నావా? అవురా, నీ జోబిలోనే. అది ఇరిక పేలిందంటే నీతో పాటు మా అల్లుడు కూడా పేలిపోతాడు. నువ్వు మా అల్లుడికి దూరంగా పోయి ఆ ఆదికి శవును కలుసుకోపో, ఇద్దరు పోతారు. అమ్మో, ఈ మావయ్య ఒక్క పని చేయలేదు. ఇందులో కూడా పెట్టాడేంటి? ఏంటి అల్లుడు టెన్షన్ పడుతున్నావు? ఇవన్నీ తినేసి హ్యాపీగా ఉండు. ఏంటి సెటప్? కాలం కలిసిరాక 16 రోజుల్లో మీరు పోతే మీ ఆత్మకి తిండి మీద కోరిక చావక కుక్కలాగా ఎక్కడే తిరుగుతుందని ఈ కుక్క మామ ముందే ఇలా అరేంజ్ చేశాడు. అబ్బా, ఎంత బాగా గెస్ చేసేవరా. ఆ చిన్న స్పెషల్ ప్లేట్ నీకే. వాట్ ఈస్ దిస్? దాంట్లో ఎలకల మందు కలిపి. లేకపోతే నన్ను కుక్క అంటావరా స్టూపిడ్. అల్లుడు, నువ్వు చీకూర్చింత లేకుండా ఆ చికెన్ ముక్కలు తిని హ్యాపీగా ఉండు. నిన్ను ఫ్యాక్షనిస్టుల నుంచి కాపాడే యాక్షనిస్ట్ ఒకడు ఉన్నాడు ఈ సిటీలో. ఎవడాడు? వాడే సెటిల్మెంట్ సీను. సెటిల్మెంట్ సీనా? ఆగండి. ఎవరు మీరు? ఆగండి, ఆగండి. సెటిల్మెంట్ సీన్ దాన్ని కలవాలి. సెటిల్మెంట్ సీన్ కలవాలంటే ఆయింట్మెంట్ రాసుకున్నంత ఈజీ కాదు. సెటిల్మెంట్ సీన్ కలవాలంటే ఒక మర్డర్ని చేసి ఉండాలి, లేదా చూసి ఉండాలి. ఇంతకీ చూసావా, చేసావా? మర్డర్ చేస్తే ఎందుకు వస్తాం ఇక్కడికి? చూసానని చెప్పు. చూసావు. చూసావా? 3 సార్లు చెప్తావా? 6 సార్లు చెప్తాను. నీకు అన్న అభ్యంతరమా? పదండి. హలో, నువ్వు ఇక్కడ ఉండు. అక్కడైనా తేడా వస్తే నీ సంగతి మేము చూసుకుంటాం. ఎల్లలుడు, తేడా లేదు తోడా లేదు. ఎలా? అవును చూశాను. అవును చూశాను. అవును చూశాను.
పోలీస్ స్టేషన్లో ఉందన్నటి సంతకం పెట్టండి. ఎందుకు సంతకం పెట్టే. రండి. సిటీకి 3 సింహాలు ఈ సర్కార్ బ్రదర్స్. అలాంటి మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఎవర్రా? కనపడ 4వ సింహమే సాక్ష్యం చెప్పింది. ఆ సింహమే ఈ తెనాలి రామకృష్ణ. ఇన్స్పెక్టర్ సెల్ కోలో. తెలుగు రాదా? తెరవండి. అల్లుడు మామయ్య ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వెళ్తే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. 3 సార్లు సంతకం పెట్టించుకున్నారు. ఆ సర్కార్ని బొక్కలు వేస్తారు. నువ్వేం టెన్షన్ పడక, అంతా సీన్ కూడా చూసుకుంటాడు. నీకెందుకు రా చెప్తాను. నువ్వు రా. అన్నా, మేము 4 అన్నదమ్ములం కలిసి వ్యాపారం చేస్తున్నాం. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రాత్రి ₹1 క్యాష్ తెచ్చి ఇంట్లో పెట్టాం. ఉదయం చూస్తే కనిపించడం లేదు. బయట నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. ఖచ్చితంగా మాలో ఎవరో ఒకరే ఆ ₹1 తీసుంటారు. బాస్, మన సెటిల్మెంట్ 10 లక్షలు. సెటిల్మెంట్ మాట అలా ఉంచు. నేను ముందు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక అందమైన రాజకుమార్తె ఉండేది. తన కుమార్తెను ఒక ముసలి సంగీత గురువు దగ్గరికి పంపించాడు సంగీతం నేర్చుకోవడానికి. సంగీతం అంతా నేర్చుకున్న తర్వాత ఆ రాజకుమార్తె గురువుగారిని అడిగింది, గురువుగారు మీకు నేనేం గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని. ఆ ముసలి గురువు కొంచెం టెంప్ట్ అయ్యి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నమాట తప్పే టైపు కాదు అమ్మాయి. సరేనని ఒప్పుకుంది. కానీ మా నాన్నగారికి ఓ మాట చెప్పొస్తానంది. వెళ్ళి వాళ్ళ నాన్నగారితో తన ముసలి గురువుని పెళ్లి చేసుకుంటాను అంది. నాన్నగారు కూతురు టైపే, మాట తప్పే మనిషి కాదు. సరేనని కూతుర్ని తీసుకుని గురువుగారి దగ్గరికి బయలుదేరాడు. దారిలో ఒక అడవిలో నుంచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక అడవి దొంగ వాళ్ళని అటాక్ చేశాడు. అటాక్ చేసి ఆ రాజకుమార్తె దగ్గర ఉన్న నగలన్నీ తీసుకోవాలని చూశాడు. రాజకుమార్తె, నగలు నేను ఇప్పుడు ఇవ్వలేను, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా నీకే అప్పగిస్తాను అంది. కానీ గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముసలి గురువులో ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది. సారీ రాజుగారు, ఏదో టెంప్ట్ అయ్యాలి అడిగాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, మీ అమ్మాయిని మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ దొంగ ఎదురయ్యాడు. ఆ దొంగను చూసి రాజకుమార్తె తన నగలన్నీ తీసి వాడికి ఇచ్చింది. దొంగ కూడా ఎందుకో రియలైజ్ అయ్యి, మీ నిజాయితీ నాకు నచ్చింది, మీ నగలు మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ప్రొసీడ్ అయిపోయారు. ఇది కథ. ఎలా ఉంది? ఈ కథలో 4 క్యారెక్టర్లు ఉన్నాయి. రాజు, రాజకుమార్తె, ముసలి గురువు, దొంగ. నీకెవరు నచ్చారు? వయసుకు తగ్గ పని కాదని తెలుసుకున్న గురువే నాకు నచ్చాడు. నీకు? నాకు రాజు క్యారెక్టరే నచ్చింది. తను తలుచుకుంటే గురువు తలైన అరగలడు, కానీ గురుదక్షిణ తీర్చాలని పెళ్లి ఒప్పుకున్నాడు. నీకు? నాకు మాత్రం రాజకుమారి నచ్చింది. ఎందుకంటే గురువు దగ్గర దొంగ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. నీకురా? నా దృష్టిలో వీళ్ళందరికంటే గొప్పవాడు దొంగే. ఎందుకంటే చేతికి చిక్కిన రాకుమార్ని నగల్ని వదిలిపెట్టాడు కనుక. మీ సెటిల్మెంట్ అయిపోయింది. క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టి వెళ్ళిపోండి. సార్, ఏమీ అనుకోవద్దు. వాడే దొంగ అని మీకు ఎలా తెలుసు సార్? సెటిల్మెంట్ సీను ఎప్పుడు తన సీక్రెట్స్ చెప్పడు. కానీ నువ్వెవడవో చాలా లక్కీ ఫీల్ అలా ఉన్నావు. ఒక దొంగ మీద సానుభూతి ఎప్పుడూ ఇంకో దొంగకే ఉంటుంది. ఏం సెటిల్మెంట్ అండి? ఓకే.
అన్నా మా సంగతి సర్కార్ని సెట్ చేశాను, ఇక నీ జోలికి రాడు. తమ్ముడు మీ పని అయిపోయింది, కౌంటర్లో క్యాష్ కట్టి వెళ్ళిపోండి. అలాగే. ఆ సర్కార్ని నా చేతుల మీద అరెస్ట్ చేయించి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఈ సెటిల్మెంట్ సీను మామూలుడు కదా మావయ్య. అందుకే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. సార్ మ్యాటర్ పోస్ట్ అయింది. సెటిల్మెంట్ సీను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మాటిస్తే ప్రాణమైనా ఇస్తాడు. మాట తేడా వస్తే ప్రాణం తీస్తాడు. ఎవరది? ఆదికేశవం వచ్చినట్టున్నది. మరి పోయి దాన్ని గుంజుకు రండి, దాని అంతా చూస్తాం. ఆగండి. అరే అల్లుడన్నా, అల్లుడు అల్లుడు ఎవరప్ప ఇల్లు? Who are these bloody buggers? డిస్కవరీ ఛానల్లో డర్టీ యానిమల్స్. చూడడానికి అలా ఉంటారు కానీ మేకపోతులాగా సాధు జంతువులు సార్. మా మావయ్యలు. మావయ్య ఇతని పేరు సెటిల్మెంట్ సీను. ఈ రోజు నుంచి ఇతనే నాకు సెక్యూరిటీ. వీళ్ళెందుకబ్బా? కత్తుల్లోంటోళ్ళు బలోడుంటే వీళ్ళెందుకు కత్తులు తీసుకున్నారా అంటే కాళ్ళకి అడ్డం పెడతారు. వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే కాపురాలు చేయడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి మనం. అల్లుడు ఇది మాకు చాలా అవమానము. ఇది నాకు చాలా అవసరం మావా. ఈడికే ఇంతమంది సెక్యూరిటీ ఉంటే ఈడు నీకు సెక్యూరిటీ ఏంటి అల్లుడు? ఖబర్దార్. 400 साल का చార్మినార్ అన్నకు సలాం చెప్పుద్ది, గట్టు మీద గోల్కొండ కూడా అన్నకు గుడ్ మార్నింగ్ చెప్పుద్ది. మర్డర్ అయినా మానభంగమైన నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ సెటిల్మెంట్స్. నా తుండేం కాదు, హడావుడేంద్ర కుక్క అంటే ఊళ్ళో వెళ్ళిన నక్క అన్నట్లు అట్లుందా మీ వ్యవహారము. అల్లుడు మన ఆయుష్ గట్టిగా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నా పాకిస్తాన్ లో ఉన్నా ఒకటే. నన్న ఏంటో మాటలు? ఆయన ఏం చేసినా ఆలోచించే చేస్తారు. మీరు అటు చెప్పకండి. అడ్డేలేమి నువ్వు చెప్పినావుగా. అవును, పెద్ద డాన్లా నీ గెటప్ బాగానే ఉంది గాని ఆటోలో వచ్చావేంటో. మనం రావటం మన శత్రువులకి తెలియకుండా ఉండాలి. ఓహో, మన ముందా బోరేంటో. మనం వచ్చిన తర్వాత మనం వచ్చామని చెప్పడానికి. అన్నా ఇది మాటలు అర్థం అవుతున్నాయి కానీ మ్యాటర్ అర్థం కావట్లా. అంటే బాడీ పెద్దది బ్రెయిన్ చిన్నది ఉంటే అలాగే. నీకు రెండు లేవులే. అయితే మనం అర్జెంట్ గా ఇల్లు మారాలి. మారదాం. ఎలా వాస్తు బాగానే ఉండని. వాస్తు బాగుంది కదా అని మీ అల్లుడిని చంపటం ఆపుతుంది ఆదికేశవమ్మా? సీను వాళ్ళ మాటలకేంటి గాని ఆ ఆదికేశవ కంటపడకుండా మమ్మల్ని ఎక్కడన్నా దూరంగా తీసుకెళ్ళు. తమ్ముడు ఏందన్నా? ఇదే మీరు ఉండబోయే కొత్త హ్యాపీ హోమ్ విత్ ఫర్నిచర్. సీను నీది ఏం బ్రెయిన్ అయ్యా? అంటే ఏదో బ్రెయిన్ అనా? చాలా షార్ప్ బ్రెయిన్ అంటున్నా. అదే, థ్యాంక్ యూ. ఈ సైరన్ వింటే ఆదికేశవమ్మ కాదు కదా, దాన్ని కన్న దాని అమ్మ కూడా మన ఏం చేయలేదు. హలో, నేను సార్. నువ్వా? సాయంత్రం ఇంటికి వచ్చి మాలిష్ చేసి. సార్ నేను మాలిషోడు కాదు సార్, వంట ఎస్ఐని. ఆ ముక్క ముందు చెప్పాలయ్యా, మ్యాటర్ ఏంటో చెప్పు. సార్ రాత్రింబగళ్ళు పనిచేసి మీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి ఆ రాంగ్ నెంబర్ని పట్టేశాం సార్. సార్ మిమ్మల్ని బెదిరిస్తున్న రాంగ్ నెంబరు ఆడదుగా సార్, మగాడు. అంటే నువ్వు చెప్పేది అప్పురాజా? అప్పుడే లీక్ అయిపోయిందా? మా ఎదవులు చెప్పుంటావు సార్. అయితే అయింది కానీ మీరు ఇస్తానన్న డబ్బు మాత్రం నాకే ఇవ్వండి సార్. ఎక్కడికి రమ్మంటారు? వాడు చేయాల్సింది మొత్తం చేసాడు. వాడిని నీ దగ్గర గిఫ్ట్గా ఉంచుకో, నీకు కూడా చేసి పెడతాడు. ఓ అమ్మో, వీడి వల్ల నాకు 1,00,000 బొక్క. కంగ్రాచులేషన్ సార్. ఎందుకురా? మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఇలాంటి కేసు పట్టుకోను. రేయ్
మీకు ఎగతాళిగానే ఉంటుందిరా. వాడు ఆ అప్పు రాజుగాడి చేత ముక్కు పట్టుకొని మొత్తం డబ్బు కక్కిచ్చేస్తాను. వాడిని తీసుకురండి. ఏంటయ్యా చార్లెస్ స్వామిరాజు దావూద్ ఇబ్రాహింని పట్టుకున్నంత వాడిని వదిలేయండి. థ్యాంక్ యూ సార్, వస్తా. వదిలేయమంటే విడుదల చేయమని కాదు, తెలుగు తెలుసుకో. ఈ అప్పు రాజుని అప్పులోళ్ళు కూడా కాలర పట్టుకోలేదు, ఒక్క టైలర్ తప్ప. బొచ్చా ఇచ్చా అచ్చా లుచ్చా. అదే అదే మంత్లీ కలెక్షన్ బాగుంటుందని బొచ్చి ఇచ్చారా? మాకు హ్యాట్ ఉందిగా. ఓహో, ఇందులో వేస్తారా? అరే నువ్వు టోపీ పెట్టుకో, నువ్వు బొచ్చ పట్టుకో. సిగ్గు లేకుండా షాప్ టు షాప్ వెళ్ళి అడుక్కుని నా బాకీ తీర్చు. సార్, ఇలా అడుక్కుని మీ బాకీ తీర్చలేను. నన్ను ఒక 20 నిమిషాలు వదిలేస్తే మీ బాకీ మొత్తం తీర్చేస్తా. అరే నేను 20 నిమిషాలు వదిలేస్తే 30 రాష్ట్రాలు దాటిపోయే అంతర్జాతీయ కిలాడి. మనకున్నవి 25 రాష్ట్రాలే కదా. పాకిస్తాన్, నేపాల్ కలిపి చెప్పానవయ్యా. నిన్ను సెల్లో దోసిన దగ్గర నుంచి నేను పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు హిందీ దొంగ కదా? నై సాబ్, హమ్ నై చోర్ థా. ఏ క్యా బోల్తా హై సాబ్? మీ డ్రెస్ చూసి బ్యాండ్ వాళ్ళు అనుకుంటా. చెప్తున్నావేంది అన్నమాట? మీకు హిందీ రాదుగా. వీడికి వచ్చేటి చూడు సాబ్, నేనే దొంగనే, ఏం పిక్కుంటారో పిక్కోండి అన్నది ఒక మాట అయితే నువ్వు 3 మాటలు చెప్పేవింది. ట్రాన్స్లేషన్ అలాగే ఉంటది. సాబ్ मेरे धर्मपत्नी से प्रमाण करता हूँ साहब, हम नहीं चोर साहब. మీరే కాదు, మీ ధర్మపత్ని కూడా బ్యాడ్ డే అంటున్నారు. నన్నంటే ఊరుకున్నాను గానీ నా ఇంట్లో వాళ్ళని అంటావురా, నిన్ను ఊరుకోనిక. కానిస్టేబుల్ పాకితే తీశాను సార్. కడతకు గురి పెట్టు. నా కడత కాదురా. నా బొచ్చు కూడా పీకలేరు. నువ్వు అందులో చూస్తున్నావేంటి? ఆడు చచ్చిపోయినట్టున్నాడు. అందులో రికార్డ్ చేశాను కదా. నమస్తే సార్. ఒక అంతర్జాతీయ దొంగను చంపేశాను సార్. నాకేమన్నా రివార్డు దొరుకుతుందా సార్? ఉన్న ఉద్యోగం ఊడుతుందయ్యా. అదేంటి సార్? అవును, నువ్వు చంపింది హిందీ దొంగను కాదు, వాడిని నేను పట్టుకున్నా. సార్ మీరు పట్టుకున్నారా? యా, మొన్న వాడు కమిషనర్ భార్యను దోచుకొని. భార్యను దోచుకోలేదు, నగలను దోచుకున్నాడు. నువ్వు నోర్మై. అదేనయ్యా, నగలు దోచుకొని పారిపోతుంటే వాడిని నేను పట్టుకున్నాను. నువ్వేమో దారిని పోయే దానయ్య. సార్ వాడు నా మీద తిరగబడితే నేను ఎన్కౌంటర్ చేశాను సార్. ఇందులో అలా లేదే. సార్ మీ దండ పెడతా సార్. పిల్లగలడు సార్, దయచేసి నన్ను క్షమించండి సార్. ఈ మామూలు అయ్యే మామూలుగా ఊరుకోడు. అయితే మామూలు కుక్కు, మామూలు కుక్కు, మామూలు కుక్క అంట. జేబు మాత్రం వెరీ గుడ్. ఓకే, నా మాట కానీ వేరేగా చూడద్దు. నువ్వు చేసిందంతా నాకు తెలుసు. కుక్క మరి నా సంగతి కూడా అలా ఒకటిస్తే నాకు మిగిలేదేంటి? నీకు సూట్ ఏం చూడండి. వీటితో పెట్టుకున్న ప్రతిసారి నాకు బొచ్చే మిగులుతుంది. అన్నయ్య ఏం తీసుకుంటావు? అంటే కోళ్ళు మేకలు తింటాం మానేశానమ్మా. వాటి మీద జాలేసిందేమో. ఓన్లీ పిట్ట మాంసం, ఫిష్ ఫ్రై. నో వెయిటర్. ఎస్ మేడం. అన్నయ్య ఓన్లీ వెజ్. ఓకే. గెట్ మీ 1 వెజ్ చాప్సీ అండ్ 2 శాండ్విచ్. ఓకే మేడం. థాంక్యూ. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చా. రింగ్ బాగుందా? చాలా బాగుంది. వెళ్ళిపట్టు. అరే అరే లగిస్తా లగిస్తా. ఎప్పుడు? అరే రండి కూర్చోండి. బేరార్ బేరార్ వస్తున్నా. చెప్పండి ఏం కావాలి? మర్యాద మర్యాద. సీమోళ్ళంటే ఎగతాళి. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. సీమోళ్ళతో పెట్టుకో. ఆదికేశవమ్మ. ఏం చేద్దాం చెప్పు సీను. ఏం కావాలి మేడం? సీమ సంకటి, తలకాయ కూర. మటన్ బిర్యానీ. మళ్ళీ ఎదురు చెప్తావరా? అడిగింది తీసుకురాకుండా చెప్పి చూడండి.
నిల్లండి. ఓహో, డిక్కీలో ఎక్కించి డైరెక్ట్ గా మన ఇంటికి పంపించాడు. అరే సెటిల్మెంట్ సీను, నువ్వు మామూలు కాదురా. పద పద పద. ఆదికేశవమ్మ కారు డిక్కీలోంచి అల్లుడు వస్తున్నాడండి, కళా నిజమా? నిజమే. ఈ విషయం ఆ సెటిల్మెంట్ సీన్ గడికి తెలుసునో లేదో. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. నేనేం తప్పు చేశాను? దేవుడు నాకే శిక్ష విధించాడు. You'll wind up in a box all cold. So watch your step, cuz do what you're told. So live the life you love. నీ మీద నాకు ఇదయ్యో అందం నీ దాచలేను అదయ్యో చెయ్యాలి మన్మథ పూజ చెమటేదో పట్టేలా చేమంతుల తిరే వేళ ఏదో బాధ నీ మీద నాకు ఇదయ్యో పంతం నీ అంతు చూస్తా పదమో మాటకొస్తే నాలో పొగరే పెరిగే ఆరాటమేదో కలిగి ఒకటే గుబులే తీర్చాలి తీయని దాహం
పరువాలు పరిపాలించే పదవే దొరికే అందాలు ఆరా తీస్తే అరిరే అనకే నీ కంటి బాణం తగిలి సెగలే రగిలే నీ ఒంటి తాకిడితోనే వగలే ఒలికే తగ్గాలి తనువుల దూరం తగ్గాలి తనువుల దూరం ఈ నిమిషం ఇద్దరిలో ఆవేశం నీ మీద నాకు ఇదయ్యా పంతం నీ అంతు చూస్తా పదమ్మో చెయ్యాలి మన్మథ పూజ చెమటేదు పట్టేలా చీమంతులదిరే వేళ ఏదో బాధ నీ మీద నాకు అదమ్మో అందం నీ దాచలేను పదయ్యా ఒరే సీను, ఎస్ ఎనీ ప్రాబ్లం? నువ్వే పెద్ద ప్రాబ్లం. నీ విషయంలో నాకు క్లారిటీ కావాలి. క్లారిఫికేషన్ ఇస్తాను, ఫీల్ అవ్వకుండా అడగండి. ఆదికేశవమ్మ ఇంటి ముందు మమ్మల్ని అందరినీ ఎందుకు పెట్టావు? సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం అనే సామెత తెలుసుగా నీకు, అందుకే ఆవిడ ఎదురింట్లోనే దిగాం. అది సరే, నువ్వు ఆదికేశవమ్మ ఇంటికి వెళ్ళడంలో అర్థం ఏంటి? నీకు ఆదికేశవమ్మకి మధ్య చిచి ఆవిడ్ని కాదు, ఆవిడ సిస్టర్ని లవ్ చేశా. మరి అమ్మాయి? ఆ అమ్మాయి కూడా ఓకే. మీరు రామకృష్ణకి దీపకి పెళ్లి చేసినట్టు మీ చేతుల మీదుగానే మా ఇద్దరు పెళ్లి కూడా చేయాలి. ఓరి బుర్ర తక్కువ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆ అమ్మాయే కారణం. ఈ విషయం అల్లుడికి తెలిసిందనుకో. పెద్దన్నా, ఏంటమ్మా? మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. ఎదురింట్లో వాళ్ళని పిలిచొస్తాను. వెళ్ళరా. ఏంటి పెద్దన్నా? ఆ ఎదురింట్లో ఎవరున్నారో తెలుసా నీకు? తెలీదు. తెలీదంట చెప్పరా సీను. బొట్టు పెట్టి పిలవాల్సింది ముత్తైదుల్ని, వితంతువుల్ని కాదు. ఆవిడ వితంతు అని మీకనే తెలుసు. సీను కూడా ఇంట్లోకి చూడమ్మా, మనం ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలియకుండా ఉండడానికి. నిజమే, మర్చిపోయాను. ఓకే అమ్మాయ్యా. సీను, ఏదేమైనా నువ్వు అమ్మాయిని ప్రేమించడం తప్పు. ఏంటి సీను లవ్ లో పడ్డా? కంగ్రాట్స్ సీను. థ్యాంక్ యూ. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఎదురింట్లో ఉన్న అమ్మాయి. పాపం మొగుడు చచ్చిపోయాడు. వీడోనా? సీనులో గురుజాడ అప్పారావు, వీరేశ్వరం పంతులు ఉన్నారు. పద, నీ పెళ్లి నీ దగ్గర జరిపిస్తాను. వద్దు ఆదికేశవమ్మ నీకు పెట్టిన 16 రోజులు గడువు అయిపోయిన తర్వాతే నా పెళ్లి. నీ మాట కూడా కరెక్టే. ఉండు, విషయం దీప చెప్తాను. దీపా దీపా పెద్ద గండం గడిచింది. అదే అడ్వాన్స్ ఇచ్చి 15 దినాలైనది. నువ్వింతవరకు అడ్వాన్స్ కాలేదు. నీకింకా 24 గంటలే టైం ఉన్నది. ఈ సెటిల్మెంట్ సీను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, మాట కోసం ప్రాణమైనా ఇస్తాడు. మాట తప్పితే ప్రాణం తీస్తాడు. ఒక్కసారి పేమెంట్ తీసుకున్న తర్వాత సెటిల్మెంట్ పక్కా. అన్నయ్య, నాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా సొంత అన్నలా అండగా ఉన్నావు. అందుకే రక్షాబంధన్ కడుతున్నాను. ఈ సెటిల్మెంట్ సీనుకి సెంటిమెంట్స్ ఉండవు, ఓన్లీ సెటిల్మెంట్స్. అయినా నీకు నేను అండగా ఉంటాను.
అల్లుడు నీకు కొండంత బామ్మర్ది దొరికాడు వాడు అండగా ఉన్నంత కాలం నీకేం భయం లేదు ఏంట్రా సేను ఎక్కువ క్లోజ్ అవటానికి ట్రై చేస్తున్నావు పిసికేస్తా నాకెందుకులే బాబు మీరు పిసుక్కోండి నేను వెళ్ళి మందు గ్లాస్ పిసుక్కుంటాను బావా ఈ రోజు రాఖీ సందర్భంగా సరదాగా మనం గుడికి వెళ్దామా గుడికంటే అన్నయ్య పిలుస్తున్నాడుగా వెళ్దామండి సరే వెళ్దాం పద సెటిల్మెంట్ సీనుకి నో సెంటిమెంట్స్ ఓన్లీ సెటిల్మెంట్స్ ఇక్కడ తీసుకొచ్చేయండి సీను రావాల్సిన చోటుకే వచ్చాం మాట నిలబెట్టుకున్నావు తీసుకో నీ డబ్బు. సొంత అన్నలా చూశాను. ఎన్ని రోజులు నిన్నన్నయ్య అని పిలిచినందుకు నాకు సిగ్గుగా ఉంది. చిచి. బాయ్ బాయ్. రామకృష్ణ, తప్పించుకోవాలని సానా ప్రయత్నం చేసినావు. ఇప్పుడు నా చేతికి సిక్కినావురా. నీ సావు కబురు నీ మామ బుల్రెడ్డికి చెప్తా. గుండాగి సత్తాడో పిచ్చెక్కి పొరలాడతాడో చూస్తా. హలో రే బుల్రెడ్డి. ఏ అది కేశవమ్మా, ఏమరుస్తాడావు? ఏ కల్లోకి వచ్చినారా ఏమి? నా కళ నెరవేరబోతుందిరా. నీ అల్లుడు నా చేతికి సిక్కినాడు. అది కేశవమ్మా, నా అల్లుని మీద చెయ్యేసినావు, నీ తలకాయ తాటికాయలకి తెచ్చి పారేస్తా. ఏమనుకున్నావు? ఎవరు తల నరుకుతారో చూస్తాన్రా. రేయ్, అది కేశవమ్మను చంపైనా సరే మన అల్లుని దొరకరండి. నువ్వు నా గురించి ఈ సెటిల్మెంట్స్ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. రామకృష్ణ లేడక్క. వాడు లేకపోతే పోయాడు. ఆడి పెళ్ళ ఉందిగా, దాని లక్కరండి. ఆడే ఎతుక్కుంటా వస్తాడు. ఆయియే బావా ఆయియే. అయ్యే బావా గారు రండి. సిచ్యువేషన్ తెలుసుకోకుండా ఎత్తుకొస్తావట్రా గొట్టంగా. అదేంటి బావా, కాళ్ళు గడగాల్సిన వాడిని అంత మాట అన్నావు? ఎన్నిసార్లు గడుగుతారా నా కాళ్ళు? నీకు పైన కింద బొచ్చి పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదురా. ఒక్కసారి పెళ్లి జరిగినోడికి ఇంకోసారి పెళ్లి చేస్తే నిన్ను నన్ను తీసుకెళ్లి పోలీసులు బొక్కలేస్తారు. అసలు నీ పెళ్ళాన్ని లేపేస్తే అదేమంత తేలిక కాదు. మా ఆవిడ ఆదికేశవం చేతిలో ఉంది. ఆదికేశవం పెద్దగా రోకు పీక కోస్తుంది. ప్లాన్ చేయాలి. ఎట్టా బావా? ఆదికేశవుకి నేను కావాలి, మీకు నేను కావాలి. మా ఆవిడని అప్పగిస్తే నన్ను అప్పగిస్తా అని చెప్పండి, సచ్చినట్టు వస్తుంది. ఒకవేళ ఆదికేశవం నిన్ను చంపేస్తే? నువ్వు ఏమైనా గాజులు దొరుకున్నావు బామర్ది? రుద్రాక్షలు దొరుకున్నావు. నువ్వు ఎవరు? సర్కార్. ఇక్కడ ఎవరు అడలేదే. एक मिनट फोन करो।
అది కేశవమ్మా. ఎవడ్రా నువ్వు? సర్కార్. అరుస్తావెందుకురా బేగార్? బేకార్ అంటుందేంటి? చెప్పాను కదా పెద్ద కంచెని. మాట్లాడు. సోన్, నీకు కావాల్సిన రామకృష్ణ నా చేతుల్లో ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే, రోషం ఉంటే, మూతి మీద మీసం ఉంటే, అది ఆడరా బాబు, నెత్తి మీద కొప్పు ఉంటే, నీకు కావాల్సిన రామకృష్ణ తీసుకెళ్లాలంటే ఆడి పెళ్ళాన్ని నాకు అప్పగించు. ఎక్కడున్నావు? రా క్యాజిల్లో. వస్తున్నాను రా, కాస్కో. అరే, బావగారు చొక్కా మీద నెత్తురు మరకలు ఉన్నాయి. పాప చూసిందంటే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. పైగా పెళ్లి కూడా చేయాలి. తీసుకెళ్లి మంచి డ్రెస్ వేసి తీసుకురండి. ఎవరే? తీసుకెళ్ళండి. సర్కార్. రే బేకార్, రామకృష్ణ నా కప్ప చెప్పకపోతే చొక్కా విప్పి కొడతా. ఓన్లీ ఎక్స్చేంజ్. పారిపోతున్నాడు. ఉస్కో పకడో. జాओ జాओ. గిటలడే గిటలండి. तुम इधर जाओ. ఏయ్, మీరు అటెళ్ళండి. तुम उधर जाओ. ఇదే మరి ఓన్లీ ఎక్స్చేంజ్. సర్కార్. రామకృష్ణ, ఈ సర్కార్ని విధమం చేస్తావురా? రాంగోపారమ్మా. వామ్మో, ఈడు నా చెల్లెలికే మొగుడు అనుకున్నాను. నాకే మొగుడులో ఉన్నాడు. నా చెల్లెలికి వేరే మొగుడిని చూస్తాను. ఎక్స్ప్రెస్ ప్యాసింజరా? ఇలా కట్టించిందేంటి? సర్కార్. ఆది కేశవమ్మ. ఏంటి మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? దీపని చేయదు. అదేంటి బావా, ఈ అమ్మాయిని చంపేస్తే మా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావుగా. తను ఇక్కడ రప్పించాలని నేను అబద్ధం ఆడాను. అంటే అంటే మా చెల్లిని మోసం చేద్దామనా?
ఏంట్రా అయిందలుడు ఏంటమ్మా బ్లడ్ చెప్తాను. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు అమ్మాయిని చూసుకో. ఒరే సీను, ఎక్కడ ఎక్కడ రామకృష్ణ? ఒరే రామకృష్ణ, ఎక్కడ? నాకు కనబట్లేదా? ఎక్కడ ఎక్కడ నా నాదుడు? హలో, అక్కడ బాస్ ప్రాబ్లం ఉన్నాడు. స్వామి సోదరా, నా స్వామి. ఎవరా అది? పాములన్నీ తడిచిపోయినాయక్క. ఒరే అప్రాజు, ఇదంతా నీ వల్లే కదా వచ్చింది. సారీ రామకృష్ణ. నీ సారీ నాకు అవసరం లేదు, ఓ చిన్న సాయం చేసి పెడతావు? తప్పకుండా. అలాగే. ఇక్కడ ఎవరు లేరు, నేను రాయే. నన్ను లవ్ చేసేసింది ఆదికేశవమ్మా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయి, కత్తులు పడేయండి. పదండి. కూర్చుని చాలు కానీ పద. అరే మీరు అటెళ్ళండి. ఎవడో రామకృష్ణ గారు కనబట్లేదన్నా. మన ఎదలో తెలిసిపోయింది, మోసం చేసాడు. వాడితో మనకు పని లేదు. రే రామకృష్ణ, నీ ప్రాణం తీయడానికి ఒక్క క్షణం చాలు నాకు. అదే కాని జరిగితే నీకు నాకు తేడా ఉండదు. పగళ్ళు ప్రతీకారాలు, ఒకరిని ఒకరు నరుక్కోవడాలు సాధించేదేమిటి? మనిషి ప్రాణాలు తీయడం నీకు చాలా తెలియక, కానీ ఆ మనిషిని నమ్ముకున్న భార్య బిడ్డలు, ఆ కుటుంబం ఏమైపోతుంది ఎప్పుడైనా ఆలోచించావా? ఆడతనాన్ని మర్చిపోయిన దానివి, మానత్వం గురించి నీకేం తెలుస్తుంది? అవునక్క, అతను అన్న మాటల్లో తప్పు లేదు. సీతను చెరపట్టిన రావణుణ్ణి చంపినందుకు పండుగ చేసుకుంటున్నాం. నా భర్త కూడా రావణుడే. అలాంటి వాడు పోయినందుకు మనం సంతోషపడాలే కాని ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం తప్పక్క. నిజమేనమ్మా, చిన్నదానివైనా బాగా చెప్పినావమ్మా. కానీ మన పెద్దోళ్ళు ప్రేమానురాగాలకు బదులు పగలు ద్వేషాలు నూరిపోసినారు. కన్న కూతురికి పెళ్లి చేసి కొడుక దాని సుఖాన్ని చూడలేకపోయినా. ఆదికేశవమ్మా, నీ పగ నా మీదనే కదా, నన్ను చంపి నీ పగ తీర్చుకోపో. ఇంతవరకు నేనేం కోల్పోయినానో, ఏం తప్పు చేసినానో నాకిప్పుడే అర్థమైంది. అందరూ నన్ను క్షమించండి. ఆదికేశవమ్మ, నీలో ఈ మార్పు రావాలనే మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం. ఈ సీను ఏ రక్త సంబంధం లేకపోయినా రక్షాబంధనం కట్టించుకున్నందుకు మా అమ్మాయి పసుపు కుంకాలు నిలపాలని తన ప్రాణం అడ్డు పెట్టాడు. వీడిని నా కొడుగ్గా దత్తత తీసుకుంటున్నా. నీకిష్టమైతే నీ చెల్లెల్ని వాడికి ఇచ్చి పెళ్లి జరిపించు. సీను, నీకు ఈ సంబంధం ఇష్టమేనా?
అందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆదికేశవమ్మ సర్కార్ ఇప్పటికన్నా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు లేదు. అందరూ బయటికి రండి. ఈ ఎఫెక్షన్ తో ఫ్యాక్షన్ మర్చిపోతారు. రండి, ఓడబడిసిన చాలు కానీ రండి. సర్కార్ మంచి ఆనందంగా ఉన్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. మళ్ళీ చేసుకున్నారా? నాకేం తెలియదు, పిటింగ్ పెడుతున్నాడు. సహోదరి నమస్కారం. అత్త నమస్కారం తర్వాత ముందు మామతో సంసారం చెయ్యి. బావగారు మిమ్మల్ని అయ్యే మా చెల్లెలి స్టైలే వేరు. అల్లుడు ఇక నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు. మొత్తం నేను చూసుకుంటా. అల్లుడు ఏమో నీ పెళ్లి చేయడానికి మేమేమో తంటాలు పడ్డాం. నువ్వు ఇన్ని పెళ్లిళ్ళు చేసావు. నువ్వు నాకు బాగా నచ్చావు అల్లుడు. ఇంకా మనకు నో ప్రాబ్లమ్స్. ఈ సౌండ్ వచ్చిందంటే శుభం. ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం. కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చినే మెచ్చి ఇస్తానులే ఆవరం. అవునా అవునుగా అవునన్నాక త్వరపడి తడబడి కలబడిపోనా. ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం. కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చినే మెచ్చి ఇస్తానులే ఆవరం.